7 లా అండ్ ఆర్డర్ జోన్స్లో జోనల్ సైబర్ సెల్స్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఇంటరాక్షన్ పెట్టేసి దాని తర్వాత డీటెయిల్స్ చెప్తాను. సో ఒక మోడల్ జోనల్ సైబర్ సెల్ బషీర్బాగ్ సిపి ఆఫీస్లో ఏర్పాటు చేసి ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడే మీ అందరికి చూపించాము. సో 7 జోన్స్లో 7 సైబర్ సెల్స్ ఇనాగ్రేషన్ ఇక్కడ నుండే సైమల్టేనియస్గా చేయడం జరుగుతుంది. వారందరితో ఇప్పుడు కొద్దిసేపు ఇంటరాక్ట్ కూడా కావచ్చు. సెంట్రల్ జోన్ జెడ్సిసి ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సెంట్రల్ జోన్ నా వాయిస్ వస్తుందా సార్? ఆడిబుల్ సార్. ఆడిబుల్. చూపించండి మీ మెంబర్స్ ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో చెప్పండి. మీ పేరు? నా పేరు ఏడుకొండలు సార్, బేగంబార్ డిఐన్ సార్. ఓకే. సెంట్రల్ జోన్ ఆఫీస్లో ఎక్కడ కూర్చున్నారు సార్? నా ఛాంబర్లో కూర్చున్నాం సార్. నేను నాతో పాటు 4 పీసీలు ఉన్నారు సార్. ఎస్ఐ గారు సిఎల్లో ఉన్నారు సార్. నమస్తే సార్. ఎస్ఐ గారు సిఎల్లో ఉన్నారు సార్. దీని గురించి చెప్పగలరా? జెడ్సిసి గురించి సార్, ఈ మన జోనల్ సైబర్ సెల్స్ సార్, ఇవి మన అప్ టు 1 lakh వరకు ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ పిటిషన్స్ని సార్, ఫైనాన్షియల్ పిటిషన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఇందులో ఎస్పెషల్లీ 25,000 బిలో పుట్ ఆన్ హోల్డ్ ఉన్నటువంటి అమౌంట్ని సార్ మన రిఫండ్ ప్రాసెస్లో భాగంగా కోర్టులో రిఫండ్ చేయించేస్తాం సార్. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రతి పిటిషనర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు హోల్డ్ అయినటువంటి అమౌంట్ని కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది సార్. ఈ 25,000 ఎబో పుట్ ఆన్ హోల్డ్ అయినటువంటి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి దాంట్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేస్తాం సార్. ఐడెంటిఫై చేసేసి ఒకవేళ మన స్టేట్లో ఉన్నా అదర్ స్టేట్లో ఉన్నా కూడా అతన్ని ట్రేస్ అవుట్ చేసేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఒకవేళ అదర్ స్టేట్లో ఉంటే మాకు ఉన్నటువంటి సెంట్రల్ జోన్కు ఇన్ఛార్జిగా ఎవరైతే సార్, అదేవిధంగా దాంట్లో మన 25,000 ఎబో పుట్ ఆన్ హోల్డ్ అయినటువంటి అమౌంట్ను కూడా కోర్టు రిఫండ్ ప్రాసెస్లో భాగంగా రిఫండ్ చేయించేస్తాం సార్. ఎవరైతే అక్యూజ్ సార్ నాతో పాటు 5 పీసీలు ఉన్నారు సార్. అందరికి బ్రీఫింగ్ అయింది సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ డబ్ల్యూపీసీ జ్వేరియా బేగం సార్, 18 బ్యాచ్ సార్, 30415 సార్ ఎంప్లాయీ నంబర్. సార్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది సార్. ఎన్సీఆర్పీ పోర్టల్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం సార్. అంటే పిటిషన్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, పిటిషన్ వేరే జోన్లో ఉంటే ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, పుట్ ఆన్ హోల్డ్ ఏ లేయర్లో ఉంది అమౌంట్, అది అంతా వెరిఫై చేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఫైల్ చేయాలో అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్లో. ఇంకా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సిడిఆర్ ఎట్లా అనాలిసిస్ చేయాలి,
అక్యూజ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్లో. ఓకే సరే. Sir, thanks. వెజ్ జోన్ జెడ్సీసీ సార్ నమస్తే సార్. నేను ఇక డీసీపీ సార్ ఆఫీస్ లో బస్ కోర్ లో ఉన్నాం సార్. నేను మా ఎస్ఐ ప్లస్ మన కానిస్టేబుల్ సార్. ఎస్ఐని మాట్లాడమని చెప్పండి. మంచి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. పేరు సార్ శ్రీకాంత్ రెడ్డి సార్. చెప్పండి జెడ్సీసీ ఏ విధంగా పనిచేయబోతుందో చెప్పండి. వాట్ హ్యావ్ యూ లర్న్డ్? సార్ మేము డైలీ సార్ ఎన్సీఆర్పీ పోర్టల్లో మనం ఓపెన్ చేస్తాం సార్ మన అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి. అందులో వచ్చి మనకు పిటిషన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తుంటాం సార్. దాంట్లో వచ్చి మనకు ఏమైనా క్లూస్ ఏమైనా ఉంటే కంపల్సరీ మనము వారిని గుర్తు చేస్తుంటాం సార్. తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం సార్ మేము. తర్వాత నెక్స్ట్ సార్ ఈ పీడిఓస్ సంబంధించి వర్కౌట్ చేస్తాం సార్ మేము. ఈ బిలో 25,000 ఉంటే పిటిషన్ ఫైల్ చేసేటట్టు మనం కోఆర్డినేట్ చేసుకొని చేస్తుంటాం సార్. అప్పుడు 25,000 మాత్రం మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చూస్తుంటాం సార్. తర్వాత మనకు ఈ టీజీసీఎస్బీ నుంచి సార్ మనకు ఈ పీటీ వారెంట్ ఎగ్జిక్యూషన్ సంబంధించి డేటా వస్తుంది సార్ మనకి. వాటన్ని కూడా మేము వెరిఫై చేసేసుకొని పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం సార్. తర్వాత ఈ మనకి ఈ ఎఫ్ఐఆర్ అయిన మన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిన అన్ని కేసెస్ కూడా మేము క్లూస్ ఉంటాయి సార్. ఖచ్చితంగా మీకు దీంట్లో అక్యూజ్ని టేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మేము ఒక 4 కేసెస్ కూడా డిటెక్ట్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో దట్స్ ఎనఫ్. ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ సంబంధించిన జియో నంబర్ 50 ఏదైతే ఇష్యూ అయిందో దాంట్లో జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము. సో అది జియో రూపంలో రావడంతో మేము ఈరోజు దాన్ని అన్నిటినీ ఆర్గనైజ్ చేసి ఈరోజు లాంచ్ చేస్తాం. ఎక్కడ వీసీలో అవసరం లేదు. లేదు నేను అనుకున్నాను మీరు అడుగుతున్నారు. వీసీ అవసరం లేదు, అయిపోయింది. వీసీ డిస్కనెక్ట్ చేసేయండి. ఇది ఇప్పుడు ప్రెస్కి వీఆర్ అడ్రసింగ్. సో ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఎందుకు ప్రారంభిస్తున్నామో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కేవలం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. దాంట్లో శాంక్షన్ 147 ఉన్నప్పటికీ కేవలం 120 మంది పనిచేస్తున్నారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 ఎస్ఐస్, మిగతా అంతా హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్. కానీ ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో, రిపోర్ట్ అవుతుందో, అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. సో ఏమవుతుందంటే చాలా మటుకు చిన్న చిన్న కేసులన్నీ కూడా దాన్ని వదిలేయడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేకుండా పిటిషన్ తీసుకొని ఇగ్నోర్ చేయడం. పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో వారు కూడా ఒక విధంగా పిటిషన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కెపాసిటీ లేనందువల్ల అది తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు సైబర్ క్రైమ్ సంఖ్య చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం 2015లో 351 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, 351. గత సంవత్సరం చూసుకుంటే 3111, అంటే దాదాపు 10 టైమ్స్ సైబర్ క్రైమ్ పెరిగింది. ఇది ఓన్లీ నమోదు చేసిన కేసులు. సైబర్ క్రైమ్ రకాలు మీరు చూసుకుంటే దాదాపు 39 రకాల సైబర్ క్రైమ్స్ని మేము గత 3-4 సంవత్సరాల్లో గుర్తించాం.
అనేక రకాలుగా ఆన్లైన్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఫ్రాడ్స్ కానివ్వండి, కొత్తగా డిజిటల్ అరెస్ట్లని, సెక్స్టార్షన్ అని, ఇక మీరు ఏది అనుకుంటే అది ఆ 35 మోడస్ ఆపరండి ఏదైతే మేము గుర్తించామో దాంట్లో కేసులు నమోదవుతున్నాయి. అదే కాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు విపరీతంగా వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేయడం అనేది ఆ కంప్లైంట్స్ చాలా పెరిగిపోయాయి. సో ఇవన్నీ కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కనుక మేము ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తర్వాత ఈ 7 జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి 7 జోన్స్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి ఏర్పాటు చేయడానికి ఇదో 2-3 ఇయర్స్ మేము ఏ విధంగా పనిచేస్తుందనేది చూసి దాని పని భారం అంతా కూడా గమనించి అప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ కొద్దిగా డీసెంట్రలైజేషన్, ఇప్పుడు అంతా సెంట్రలైజ్డ్గా ఉంది. డీసెంట్రలైజేషన్ అనేది మేము చాలా రోజుల నుంచి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము, డిస్కస్ చేస్తూ ఉన్నాము. కానీ ఏ విధంగా చేయాలనేది అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ సెల్ అంటే అది కుదరదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం చాలా ట్రైనింగ్ అవసరం, మ్యాన్ పవర్ అవసరం, ఎక్విప్మెంట్ అవసరం. కంప్యూటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి పోలీస్ స్టేషన్లో కొని ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. సో అందుకని జోనల్ డీసీపీ ఆధ్వర్యంలో, ఎందుకంటే వారి నిఘా కూడా ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సరైన గైడెన్స్ అనేది వారు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కనుక ఈ 7 సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్లోనే ఉంటాయి. డీసీపీ వ్యక్తిగతంగా ఇవి పర్యవేక్షించి అక్కడ తగిన పోలీస్ వారి జోన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఏవైతే సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా పరిశీలించడానికి ఇప్పుడు ఒక టీంని ప్రతి సైబర్ క్రైమ్ సెల్లో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఆ జోన్లో ఉన్న డిఐ ఒకరు, ఎవరికైతే ఆ డీసీపీ ఐడెంటిఫై చేస్తారో వారికి కొద్దిగా యాప్టిట్యూడ్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పట్ల కొద్దిగా సమయం ఉండాలి. అంటే కొన్ని లైట్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో వాళ్ళ జోన్లో, అటువంటి డిఐని చూసుకొని వారు ఇన్ఛార్జ్గా పెడతారు. దీని జెడ్సీసీ కోసం ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్ని మేము మా పోస్టింగ్లోనే జియో ప్రకారం ఇవ్వడం జరిగింది. సో వీరందరినీ కూడా దాదాపు 1 నెల రోజుల పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఇప్పటికే కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో పోలీస్ స్టేషన్స్లో కొన్ని టెస్ట్ కేసెస్ కూడా చేశారు. వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు వారికి నైపుణ్యం వచ్చేసింది. సిసిపిఎస్ అంటే సైబర్ క్రైమ్ సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మరియు సిబ్బంది కూడా వారికి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ వచ్చేసింది, నైపుణ్యం వచ్చింది. అదే స్థాయిలో వీరికి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చి తగిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఈరోజు ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది మేము ప్రారంభించే పరిస్థితిలో ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా డెస్క్టాప్స్, కంప్యూటర్స్ విత్ ఇంటర్నెట్, ల్యాప్టాప్స్ అందరికీ, ప్రింటర్స్, కంప్యూటర్ చైర్స్, విజిటర్స్ చైర్స్, వర్క్ స్టేషన్స్, ఆఫీస్ చైర్స్, ఎగ్జిక్యూటివ్ టేబుల్స్, ఇవన్నీ కూడా ఆ సామాగ్రి ప్రతి జోనల్ సైబర్ క్రైమ్ సెల్కి ఇది అవసరం. ఇవన్నీ కూడా సమకూర్చి ఈరోజు ఈ 7 జెడ్సీసీస్ని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో మీరు ఇప్పటికే గమనించి ఉంటారు, దీని పని విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది ముఖ్యం. ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వస్తుంటాయి రోజువారీగా, ఏదో మేము మోసపోయాము ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి సీనియర్ ఆఫీసర్ బొమ్మ పెట్టేసి
నేను అర్జెంట్ ఏదో నాకు ఎమర్జెన్సీ ఉంది ఒక 25,000 ట్రాన్స్ఫర్ చేయమని, ఈ విధంగా మీరు రోజువారీగా ఇది వింటూనే ఉన్నారు. సో ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిన సందర్భంలో ఇప్పటి నుండి దట్ పెటిషన్ విల్ బి టేకన్, అంటే సీరియస్గా దాన్ని తీసుకొని రిసెప్షన్లో అది అంగీకరించి 25,000 కన్నా తక్కువ ఫ్రాడ్ ఉంటే అది ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో పుట్ ఆన్ హోల్డ్ ఏదైనా అమౌంట్ ఉంటే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం దాన్ని జోనల్ సైబర్ క్రైమ్ సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదన్నా లోకల్ లెవెల్లో వాళ్ళకి అందుబాటులో ఉంటే వారు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఆ పెటిషన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఏదైతే ఫ్రాడ్ ఉంటుందో, ఆన్లైన్ ఫ్రాడ్ అండ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్, అదంతా కూడా అవన్నీ కూడా ZCCస్కి చేరుతాయి. ZCCస్లో జోన్ వైజ్ అండ్ పోలీస్ స్టేషన్ వైజ్ కేస్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. NCRP డేటా అనాలిసిస్ అండ్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. కేస్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు, కేస్ రిజిస్టర్ చేయరు. కేస్ రిజిస్ట్రేషన్ అనేది పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది. కానీ ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళు సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం దాన్ని టెక్నికల్గా ఏ విధంగా అయితే చేయాలో అదంతా కూడా చేసి పూర్తిగా ఎక్కడైనా టీమ్స్ అవసరం ఉంటే బయటికి పంపించడం, ఆ జోనల్ ఆఫీస్. ఇప్పుడైతే టీమ్స్ ఓన్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి, కానీ ఇప్పుడు ZCCస్ పరంగా DCPs పర్యవేక్షించి ఇవి టీమ్స్ని బయటికి పంపించడం, అరెస్టులు చేయడం, తీసుకురావడం, రిమాండ్ చేయడం, ఛార్జ్షీట్స్ వేయడం, NBWs ఉంటే NBWs ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా కూడా ఇప్పుడు జోనల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు విల్ బీ టేకన్ టు ద పోలీస్ స్టేషన్ లెవెల్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ZCCs. సో ఇప్పుడు ఫిర్యాదుదారులు ఎవరైతే వస్తారో పోలీస్ స్టేషన్కి వారిని తిప్పి పంపించడం, మేము చేయలేమని చెప్పడం, ఇటువంటి సమాధానాలు వాళ్ళు వినే అవసరం ఉండదు. రీఫండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తారు ZCCస్లో. ఎగ్జిక్యూషన్ ఆఫ్ PT వారెంట్స్, మానిటర్ ట్రయల్ ప్రాసెస్, అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్. ఇదే కాకుండా జోనల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో అయితే మనం పోలీస్ స్టేషన్, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి అవేర్నెస్ సెషన్స్ ఏవైతే చేస్తుంటామో ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా, జోనల్ స్థాయిలో కూడా జరుగుతాయి. సో దీని గురించి ప్రతి DCP ఆఫీస్లో స్పేస్ ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఏదైతే మోడల్ ఇక్కడ చూసారో అదే విధంగా ప్రతి జోనల్ ఆఫీస్లో కూడా ఈ విధంగా ఒక జోనల్ సైబర్ క్రైమ్ సెల్ అనేది ప్రారంభించబోతున్నాం. సో దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది డిఫైన్ చేసే అవసరం ఉండింది. అందుకని దీని గురించి విస్తృతంగా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత ఎంతవరకు అనేది క్లియర్గా డిఫైన్ చేశాము. 1,00,000 పైన ఉన్నప్పుడు తప్పకుండా సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరే కేసెస్లో కూడా సెంట్రల్ సైబర్ క్రైమ్ PS ఆఫీసర్స్, DCP కానివ్వండి, ACPs అందరు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ప్రతి అంశంలో కూడా వారికి గైడెన్స్ ఇస్తారు. అండ్ ఎందుకంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదైతే కేసు వీరు పరిష్కారం చేసే పరిస్థితులు లేరో అవి సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఆ కేసుని PS దర్యాప్తు అనేది ముందు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటారు. సో SOP ఏ విధంగా ఉంటుందనేది నేను ఒకసారి DCP సైబర్ క్రైమ్ కవిత గారిని మీకు క్లుప్తంగా వివరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.